వందనాలు. ఈరోజు నుండి 2వ కొరింథీ పత్రికను ప్రారంభించుకుందాం, ధ్యానించుకుందాం. మొదటి 2 వచనాలు చదువుతాను, దయచేసి బైబిల్ తెరచి చూడండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి 2 వచనాలు. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసుకు అపోస్తలుడైన పౌలును, మన సహోదరుని తిమోతియును, కొరింథులోనున్న దేవుని సంఘమునకును అకయ అంతటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. మీ లేఖనం మాకు అమూల్యం, మా ఆత్మలకు ఆహారం. అందుకే ఆసక్తిగా మీ వాక్యాన్ని ధ్యానించాలని మిమ్మల్ని సమీపించాం. సమాజంగా మమ్మల్ని మీరు సమకూర్చేందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యంలో పొల్లు కూడా పోదని, ప్రతి మాట కేవలం సత్యమని, 7 మార్లు ఊది శుద్ధి చేయబడినటువంటి వెండి అంత నిర్మలమని అంగీకరిస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి మీ వాక్యాన్ని వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం, గ్రంథం వెంబడి గ్రంథం ధ్యానించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈ గ్రహింపు మీరే మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవించని దాసునిగా నన్ను కడిగి శుద్ధి చేసి మీకోసం వాడుకోండి. మా అందరితో మాట్లాడండి. మీ లేఖన భావాన్ని గ్రహించే మీ ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రొత్త నిబంధనలోని పత్రికలను దాని తర్వాత ఒకటి ధ్యానించాలని మనం మొదలు పెట్టుకున్నాం కదా. మధ్యలో రోమా పత్రిక, హెబ్రీ పత్రిక, ఇవి మనం ముందే ధ్యానించాం కాబట్టి మిగిలినవి వరుసగా 1 కొరింథీ నుండి మనం ధ్యానించుకుందాం. దేవుడు 16 అధ్యాయాల్లో 1 కొరింథీ పత్రికలు ఉండే అనేక సంగతులు నాకు బోధించాడు. మీరు కూడా దాంతో ఏకీభవిస్తారని నమ్ముతూ ఉన్నాను. వ్యక్తిగత సంఘ జీవితంలో ఉండేటువంటి లోటుపాట్లు సరిచేశాడు దేవుడు ఈ 1 కొరింథీ పత్రిక ద్వారా. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. 1 కొరింథీ పత్రికలో కొరింథీ సంఘంలో ఉండేటువంటి లోపాలను గురించి తనకు ఉత్తరం వచ్చింది. అలాగే క్లియో ఇంటి వారి ద్వారా వార్త అందింది. కాబట్టి ఉత్తరం ద్వారా అనేక సంగతులు సరిచేశాడు. అవి సరిపడినాయో లేదో తెలుసుకోవాలనే ఆతురత పౌలులో అధికంగా ఉండి తాను ఏం చేశాడు అనంటే, ఎఫెసు నుండి త్రోయకు వచ్చాడు తీతును కలవాలి అని. తీతు అక్కడ దొరకకపోయేటప్పటికి మాసిదోనియా వెళ్ళాడు. అక్కడికి తీతు వచ్చాడు. వచ్చి కొరింథీ సంఘం నుంచి ఒక మంచి వార్త, కొన్ని దుర్వార్తలు తెచ్చాడు. మంచి వార్త ఏంటంటే, 1 కొరింథీ పత్రికలో పాపం చేస్తున్నటువంటి వ్యక్తిని సంఘం శిక్షించాలి అని చెప్పాడు కదా. సంఘం అలాగే క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఆ వ్యక్తి ఆత్మీయంగా పునరుద్ధరింపబడ్డాడు, మారాడు. అది మంచి వార్తగా పౌలుకు తీతు కొరింథీ సంఘం నుంచి తెచ్చాడు. అయితే తను తెచ్చిన వార్తల్లో మంచి ఉంది, దుర్వార్త కూడా 1-2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే, వాళ్ళ ముందే వాగ్దానం చేస్తారు యెరూషలేములో ఉండేటువంటి పేదలకు కానుక పోగు చేస్తామని. ఇంకా ఇవ్వాల. అందుకే 2 కొరింథీ పత్రికలో వారిని ఆ విషయమై మరలా బోధించాడు. అంతకంటే తీతు తెచ్చిన ఒక దుర్వార్త ఏంటంటే, కొరింథీ సంఘంలో ఒక క్రొత్త ఆపద ముంచుకొచ్చింది. అదేంటంటే,
యెరూషలేము సంఘం నుండి మేము పంపబడ్డాం అని అబద్ధ బోధకులు, దొంగ అపోస్తలులు కొరింథీ సంఘంలో చొరబడి పౌలు అపోస్తలుడు కాడని, ఆయన బోధ సరైంది కాదని, ఆయన అసలు బోధించడానికి సమర్థుడు కాడు, ఆయన చేతకానటువంటి వాడు, ఆయన బలహీనుడు అని కొద్దిమందిని ఒప్పించేశారు సంఘంలో. పౌలు ద్వారా స్థాపింపబడి పోషింపబడినటువంటి సంఘం దుర్బోధకుల వల్ల పౌలును ప్రశ్నించేటట్లు కొంతమంది తయారయ్యారు. అందుకే పౌలు 10:2 ఇలా అన్నాడు, శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకొనుచున్నారు గారా, మీలో కొంతమంది ఇలా అనుకోవట్లేదా అలాంటి దుర్బోధకులు చెప్పిన దాన్ని బట్టి అని తాను దుఃఖాన్ని వ్యక్తపరిచాడు. కాబట్టి ఈ రీతిగా దుర్బోధకులు పౌలు అధికారాన్ని బోధను తక్కువ చేసి మాట్లాడుతూ సంఘంలో కొద్దిమందిని తమ వైపు త్రిప్పుకున్నారు. ఈ విషయాలు పౌలుకు తీతు సమాచారాన్ని తెచ్చాడు. కాబట్టి పౌలు ఏం చేశాడు అంటే 2వ పత్రికను మాసిదోనియాలోని ఫిలిప్పీ నుండి వ్రాశాడు. దాదాపు క్రీస్తు శకం 56 లాస్ట్లో ఈ పత్రికను పౌలు వ్రాశాడు. దీని నేపథ్యాన్ని బాబ్ క్రో అనే భక్తుడు చక్కగా వర్ణించాడు. చదువుతాను, ఆయన రాసినట్టుగా వినండి. కొరింథీలోని క్రీస్తు సంఘానికి వ్రాసిన మొదటి లేఖలో అతడు పేర్కొన్న సమస్యలు కాక మరో కఠినమైన సమస్య సంఘంలో పుట్టింది. అదేమంటే కొందరు దుర్బోధకులు అక్కడికి వచ్చి పౌలు నిజమైన క్రీస్తు రాయబారి కాడని, పౌలు ఉపదేశం సరైంది కాదని చెప్పి కొందరిని ఒప్పించారు, సంఘాన్ని ప్రమాదంలోకి దించారు. అందుచేత అక్కడి క్రైస్తవుల మేలు కోసం పౌలు తన రాయబారి పదవికి చెందిన అధికారాన్ని సుస్థిరం చేయవలసి వచ్చింది. అంటే తాను అపోస్తలుడను అని నిర్ధారిస్తూ తన క్రెడెన్షియల్స్ని, అంటే తన యోగ్యతా పత్రాలను ఆయన స్థాపించవలసి వచ్చింది. అందువల్ల ఇతర లేఖలలో ఉన్నదానికంటే ఈ లేఖలో తన విషయం, తన సేవ విషయం పౌలు ఎక్కువ సంగతులు రాశాడు. కాబట్టి 2వ కొరింథీ పత్రికలో పౌలు గురించినటువంటి అన్యోన్యమైన సంగతులు మనం తెలుసుకోవచ్చు. పౌలు గుండె లోతుల్లోకి మనం తొంగి చూడవచ్చు అన్నమాట 2వ కొరింథీ పత్రికలో. తన అనుభవాలను, ఉద్దేశాలను, ప్రయాసలను, బాధలను విపులంగా వివరించాడు. ఈ సంగతులు రాస్తూ నిజమైన క్రైస్తవ సేవ ఎలాంటిదై ఉండాలో, దేవుని సేవకులమని చెప్పుకునే వారు ఎలాంటి వారై ఉండాలో కూడా స్పష్టం చేశాడు. నిజానికి బోధకులు 1 కొరింథీ పత్రికను ఎక్కువ బోధించారు. 2వ కొరింథీ పత్రికను చాలా అశ్రద్ధ చేశారు. ఎందుకు అంటే దీంట్లో పౌలు వ్యక్తిగత విషయాలు, తను పొందిన శ్రమలు, హింసలు, వాటి గురించి ఎక్కువ రాశాడు. అందువల్ల దాంట్లో బోధించడానికి ఎక్కువ లేదేమో అని కొందరు దురభిప్రాయపడి ఉండవచ్చు. మొత్తం మీద ఇట్ ఈస్ లీస్ట్ preached epistle or most neglected epistle. కానీ ఈ పత్రికలో సిద్ధాంతపరమైన, వ్యక్తిగత ఆత్మీయ అనుదిన జీవితానికి ఉపయోగపడే అనేక సత్యాలు 2 కొరింథీ పత్రికలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక తల్లి హాస్టల్లో ఉండే బిడ్డకు ఉత్తరం రాసింది అనుకోండి.
2-3 పేజీలు ఉత్తరం రాసింది అనుకోండి. మా అమ్మగారు అలాగే రాసేవారు నాకు. నేను 7 సంవత్సరాలు హాస్టల్స్లో ఉన్నాను. అసలు ఉత్తరం మన పేరు మీద ఒకటి వచ్చింది అని అంటేనే హాస్టల్ ఎలా ఉంటుందంటే ఆనందం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అంత ఆతృతతో ఉంటామో ఇంటి దగ్గర నుంచి ఏదన్నా కబుర్ వచ్చినా, ఫోన్ వచ్చినా. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు. ఎవరికైనా ల్యాండ్ లైన్కి ఫోన్ వస్తే వాళ్ళ కబురు చెప్పాలన్నమాట. లేదా ట్రంక్ కాల్ బుక్ చేసి వెయిట్ చేసి ఫోన్ కనెక్ట్ అయ్యాక మాట్లాడాలి. అలాంటిది ఉత్తరంలో విపులంగా విషయాలు రాసేవారు. అలా రాస్తే మీరు అక్కడక్కడ చదువుతారా, వరుసగా చదువుతారా? ఏం చదవకుండా ఫోన్ చేసి అమ్మా ఏం సంగతులు చెప్పానంటే ఏమంటది? ఉత్తరంలో అన్ని విపులంగా రాశాను, అది మళ్ళా చదువుకో అంటది తల్లి. వాక్యాన్ని మనం అక్కడక్కడ కాదు చదవాల్సిందే. వరుసగా ప్రతి పదం ఎందుచేత ఎన్నుకోబడి రాయబడిందో, దేవుడు ఏ ఉద్దేశంతో మాటలు రాయించాడో, సందర్భం ఏంటో, ఎవరికి రాశాడో, ఏ పరిస్థితుల్లో రాశాడో, ఏ ఉద్దేశంతో రాశాడో, అథారియల్ ఇంటెంట్ అంటాం. అంటే రాసిన వ్యక్తి ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటో మాటల వెనకాల గుర్తించాలి. చాలా సంఘాల్లో టాపికల్ మెసేజెస్ వింటూ ఉంటాం. అంటే అంశాల వారీగా కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటారు. ఇక ఎప్పుడు అదేనా? ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తే ఏమవుతుంది అంటే, నేను వరుసగా చెప్పక్కర్లేదు కాబట్టి నాకు ఇష్టమైనవే తీసుకుంటా, నాకు కష్టమైనవి, నాకు ఇష్టం లేనివి పక్కన పెడతా. అలాగే చాలామంది చేస్తున్నారు. మనకి ఇష్టం లేకపోవడం అనేది ఏమి ఉండకూడదు. నీకు కఠినమైన అది దేవుని వాక్యం కాబట్టి దానికి తలొగ్గాల్సిందే. సిద్ధాంతపరంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రతి వచనాన్ని మనం ధ్యానించవలసిందే. ఆ ప్రయత్నంలోనే ఇది దేవుని మాట, దేవుడు వ్రాయించినటువంటి స్వచ్ఛమైన, పొరపాట్లు లేని, మనకు అత్యవసరమైన, జీవం కలిగిన దేవుని మాట అనే భయంతో, గౌరవంతో మన ఇష్టాన్ని, మన ప్రిఫరెన్సెస్ అంటాం, అంటే మనకు నచ్చిన భాగాలు వాటినే ధ్యానించడం కాకుండా దేవుని వాక్యాన్ని మొత్తంగా ధ్యానించాలనే ప్రయత్నంతో మనం వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. అసలు కొరింథీ అనే పట్టణం అకయ అనే గ్రీసు దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఊరు. అకయ అనేది గ్రీసు దక్షిణ ప్రాంతం. దాంట్లో కొరింథీ ఒక పట్టణం. మాసిదోనియా అనేది గ్రీసు దేశంలోని ఉత్తర ప్రాంతం. సో అకయ దక్షిణ ప్రాంతం, మాసిదోనియా ఉత్తర ప్రాంతం. ఈ కొరింథు అనే గ్రీసు దక్షిణ ప్రాంతంలో ఉండే పట్టణం రోమా ప్రభుత్వం యొక్క ప్రావిన్స్. అంటే రోమియోలు అకయ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్న టైంలో కొరింథీ ఆ రోమా అధికారంతో పరిపాలిస్తున్న ప్రాంతానికి రాజధాని లాంటిది అన్నమాట. కొరింథీ పట్టణం చాలా వ్యాపార కేంద్రంగా ఉండేది. అక్కడ ఎక్కువ బానిస వ్యాపారం జరిగేది. అది ఒక సెంటర్గా ఉండేది. సముద్ర ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కొరింథీ దగ్గర ఉండే రేవు దగ్గరకు వచ్చి వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. కాబట్టి ఎక్కువ వ్యాపార కేంద్రంగా ఉండేది. కాబట్టి ప్రజలు వస్తూ వెళుతూ ఉండే, బిజీగా ఉండే సంపన్న ప్రాంతంగా తయారైంది. 146 BCలో, క్రీస్తుపూర్వం 146లో రోమా సైన్యం కొరింథీ పట్టణాన్ని నేలమట్టం చేసి దాదాపు ఒక 100 సంవత్సరాలు అక్కడ అసలు ఏమీ లేకుండా చేసేసింది. ఆ తర్వాత జూలియస్ సీజర్ ఆ పట్టణాన్ని మరి తిరిగి కట్టి విడుదలైన బానిసల ద్వారా దాన్ని వృద్ధి చేసింది. ఆ రీతిగా ఆ పట్టణం
ఒక స్థిరమైన ప్రజలు నివసించే స్థలం కానందువల్ల, అంటే ప్రజలు వచ్చి పోయేటువంటి వ్యాపారాలు చేసే, ప్రయాణాలు చేసే ఈ ఊరుగా ఉన్నందువల్ల స్థిరపడిన సమాజంలో ఉండే అవతల వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఇలా ప్రవర్తిస్తే మన సాక్ష్యం పోతుందేమో అనే ఈ బిడియం లేని ప్రాంతం అయిపోయిందన్నమాట. కాబట్టి ఆ ప్రాంతం బానిస వ్యాపార కేంద్రమే కాకుండా వ్యభిచార కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు ఒక ఊళ్ళో నివసిస్తున్నారు అనుకున్న ప్రజలు నిత్యం ఒకరినొకరు కలుసుకుంటారు కాబట్టి వీళ్ళ ప్రవర్తన అందరికీ తెలుస్తుంది. అసలు అలాంటి స్థిరపడిన సమాజంగా కాకుండా ప్రజలు వచ్చి వెళుతూ ఉండేటువంటి తాత్కాలిక ప్రయాణ స్థలంగా ఉన్నదనుకోండి, ఎవరిని ఎవడు పట్టించుకునేవాడు కాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతికేవారు అన్నమాట. కాబట్టి కొంతకాలానికి ఈ కొరింథీ పట్టణం యొక్క పాపస్థితి ఎలాగ అయిపోయింది అని అంటే, టు కొరింథియనైజ్ అంటే అర్థం లైంగికంగా చెడిపోవడం అనే పదం కొరింథీ పట్టణం నుండి వచ్చేసింది అన్నమాట. మన ప్రాంతంలో కూడా కొన్ని ఊళ్ళ పేర్లు చెప్తే అర్థమవుతుంది. ఒక మన ఊరు వెళ్తున్నాడంట అంటే అర్థం కొన్ని ఊళ్ళ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగ అయిపోయింది అనమాట కొరింథీ పట్టణం. అసలు కొరింథియన్ గర్ల్ లేదా కొరింథీ బాలిక అంటేనే వ్యభిచారిణి అనే భావం అట ఆ రోజుల్లో. అంత దారుణంగా అయిపోయింది పట్టణం. అలాంటి పట్టణానికి పౌలు తన 2వ మిషనరీ జర్నీలో వెళ్ళి 18 నెలలు అక్కడ ఉండి తిమోతి, శీల, అకుల, ప్రిస్కిల్లల సహకారంతో సంఘాన్ని స్థాపిస్తాడు. సంఘంలో అలాంటి పాప నేపథ్యం కలిగిన, అపవిత్రమైన నేపథ్యం కలిగినటువంటి పరిస్థితుల నుండి దేవుడు అనేక మందిని తన వైపు త్రిప్పుకున్నాడు. అనేక మంది రక్షింపబడ్డారు, సంఘంగా చేయబడ్డారు. వారిని పౌలు హెచ్చరిస్తూ, వారి గురించి చింతిస్తూ, వారికి ఉత్తరాలు రాస్తూ, వారి గురించి ప్రార్థిస్తూ, వారి దగ్గరకు అనేక మందిని పంపిస్తూ ఆ సంఘాన్ని స్థాపించడమే కాదు, దాన్ని కొనసాగేటట్లు సేవకుడిగా తను కొరింథీ సంఘం పట్ల అత్యాసక్తి చూపించాడు. అలాంటి సంఘాన్ని స్థాపించి సంఘం మేలుకోనేటువంటి పౌలును ప్రశ్నించేటువంటి దుర్బోధకులు ప్రవేశించినప్పుడు తాను కొరింథీ సంఘానికి 2వ పత్రిక ద్వారా తన ఇష్టం వచ్చినట్టు, తాను కోరినట్టు తాను నియమించుకోలేదు అపోస్తలుడిగా, దేవుని చిత్తం వలన అపోస్తలుగా చేయబడ్డాను అని ఈ పత్రికను ప్రారంభిస్తూ ఆ మాటలు రాశాడు. కాబట్టి చాలా విషయాలు మనం గమనించవచ్చు. పౌలు ఒక భక్తిగల, ఆత్మీయమైన, పవిత్రమైన, దేవుని సంతోషపెట్టే జీవితం ఇలాంటి కష్ట పరిస్థితుల్లో తాను ఎలాంటి వాడో రుజువు చేస్తూ ఉన్నాడు. ఈ 13 అధ్యాయాలతో కూడినటువంటి 2వ పత్రికలో తాను చాలాసార్లు దీనుడిగా కనబడుతూ ఉన్నాడు. తాను ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంటి ఘటం అని తాను వర్ణించుకున్నాడు. మట్టి పాత్రను అన్నాడు. తనేమన్నాడు? మట్టి పాత్రను అన్నాడు. అంతేకాకుండా 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగింది అని తన బలహీనతను, అసంపూర్ణతను నొక్కి చూపించాడు. 11:30లో కూడా తను అన్నాడు, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతుల గూర్చియే అతిశయపడుదును అన్నాడు. 12:5లో అన్నాడు, అటు వాని గురించి అతిశయింతును, నా విషయం అయితే
అయితే నువ్వు నా బలహీనత ఏందే గాక వేరు విధంగా అతిశయింపను. 10వ వచనంలో అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను. కాబట్టి పౌలును ఒక దీనుడిగా, అసంపూర్ణుడిగా తాను ప్రత్యక్షపరుచుకున్న సంగతి మనం చూడవచ్చు. ఆఖరికి తన మీద దాడి జరిగినప్పుడు కూడా తాను సమర్థించుకోవడానికి తాను అంతగా సమ్మతించలేదు. అందుకని చాలాసార్లు తాను అవివేకిగా మాట్లాడవలసి వచ్చింది అని నొక్కి చెబుతున్నాడు. 11:1 అంటున్నాడు, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహింపవాలని కోరుచున్నాను, నన్ను గురించి మీరు ఎలాగైనా నన్ను సహించుడి అంటున్నాడు. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను అని తన గురించి తాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కష్టంగానే చెప్పుకున్నాడు అన్నమాట. దుర్బోధకులు వచ్చి అసలు ఇతను అపోస్తలుడే గాడు పౌలు అని అంటూ ఉంటే తను దేవుని చిత్తం వల్ల అపోస్తలుగా చేయబడిన సంగతి చెప్పడానికి తను ఏం చేస్తున్నాడు? అయిష్టంగానే అవివేకంగానే మాట్లాడుతున్నాను, నేను అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇవి నాకు ప్రభు సేవలో వచ్చిన హింసలే అని తాను సమర్థించుకోవడం కూడా అవివేకంగా మాట్లాడుతున్నాను అన్నట్టేనే మాట్లాడాడు. పౌలు ఒక పరిచర్య స్వచ్ఛమైంది అనడానికి 4:6 చూడండి ఏమంటున్నాడు లాస్ట్లో. 4:6 లాస్ట్లో అంటున్నాడు, గనుక మేము మమ్మును గుర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువు అనియు మమ్మును గూర్చి మేము యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు ప్రకటించుకుంటున్నాం. తన గొప్పలు తాను చెప్పుకోవట్లే, మిగతా అబద్ధ బోధకులు చెప్పుకుంటున్నట్టు క్రీస్తు ప్రభు అని, మెస్సయ్య అని ప్రకటిస్తున్నాడు. మేము మీ పరిచారకులం క్రీస్తు నిమిత్తం అని తామెవరో ఆ రీతిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. అంతేకాదు 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపుడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై నుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. సో కలిపి చెరుపుతున్నారు దేవుని వాక్యాన్ని, కపటంతో బోధిస్తున్నారు దేవుని వాక్యాన్ని ఇతరులు. కానీ నేను అలా లేను అని తను అంటూ ఉన్నాడు. 4వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనొచ్చు అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించి ఉన్నాము అంటున్నాడు. కుయుక్తిగా నడుచుకోలేదు, దేవుని వాక్యాన్ని వంచనగా బోధించలేదు పౌలు. 1వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే అంటున్నాడు, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతతోనూ నిష్కాపట్యంతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటూ మరియు విశేషంగా మీట్లా నడుచుకుంటూ మరియు మా మనసాక్షికి సాక్ష్యం ఇచ్చుటయే అంటున్నాడు. మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే అంటున్నాడు. కాబట్టి పౌలు యొక్క వ్యక్తిగత జీవితం, తన సేవా జీవితం ఎంత స్వచ్ఛమైందో మనం ఈ పత్రికలో చూడగలం. ఎవరైనా దేవుణ్ణి నమ్మకంగా సేవించాలి, రాజీ పడకుండా సేవించాలి అనుకుంటే లోకం నుండి శత్రుత్వం, ద్వేషం ప్రభు ఎదుర్కొన్నట్టే ఎదుర్కోవాలి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటి ఇంత మంచి భక్తుల్ని ఇంత దారుణంగా ఎలా అనగలుగుతున్నారు అని. జాన్ మెకార్థర్ లాంటి, లేదా ఆర్సి స్ప్రోల్ లాంటి, జాన్ పైపర్ లాంటి మంచి మంచి భక్తులను నమ్మకంగా జీవితాన్ని సేవలో ధారబోసి వాక్యాన్ని సరిగా వివరించడానికి యథార్థంగా ప్రయాసపడినటువంటి భక్తులను దారుణంగా కొంతమంది దుర్బోధకులు నిందిస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళకు కూడా నిందలు వస్తాయా? ఇంత మంచి వాళ్ళని ఎలా నిందించగలుగుతున్నారు అనుకుంటాం. కానీ ప్రభువునే నిందించలేదా? ఆయన దయ్యం పట్టినవాడు అన్నారు, త్రాగుబోతు అన్నారు,
తిండిపోతూ అన్నారు ప్రభువును. పాపులకు స్నేహితుడు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు అన్నారు. వాళ్ళని చేర్చుకుని మారుస్తున్నందుకు. ప్రభువుని అన్నప్పుడు ఆయన బిడ్డలను ఎందుకు అనరు? అందుకనే ప్రభు తానే అన్నాడు. యోహాను సువార్త 7:7 అన్నాడు, లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది అన్నాడు. లోకం ప్రభువుని ద్వేషించింది ఎందుకంటే దాని క్రియలు చెడ్డవని అని సాక్ష్యం ఇచ్చినందుకు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడు, లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత నేను లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందరు. కాబట్టి ప్రభువుని హింసించిన వాళ్ళు ఆయన పక్షంగా నిలబడి బోధిస్తున్నటువంటి, ఆయన అనుసరిస్తున్నటువంటి వారిని కూడా హింసిస్తుంది. ప్రభు మాట గైకునేటువంటి వాళ్ళు ఆయన సేవకుల మాట కూడా గైకుంటారు. కాబట్టి 2 రకాలుగా ఉంటారు మనుషులు. ప్రభుని ద్వేషించేవాళ్ళు, ప్రభువు మాట గైకునేవాళ్ళు. అలాగే ఆయన బిడ్డలమైన మన పట్ల కూడా ప్రజలు 2 రకాలుగా ఉంటారు. మనల్ని హింసించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, మన మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికేవాళ్ళు ఉంటారు. అదే సమయంలో మన వాక్యాన్ని, సత్యాన్ని, సువార్తను బోధిస్తూ ఉంటే మన మాట విని లోబడే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రీతిగా చూస్తే పౌలు ప్రభువుని పోలి నడిచినటువంటి వ్యక్తి. ప్రభు చేత 12 మంది శిష్యుల్లో ఒకడు కాకపోయినా విశేషంగా వ్యక్తిగతంగా అపోస్తలుడిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ప్రభుని ద్వేషించిన లోకం పౌలుని ద్వేషించకుండా ఊరుకుంటుందా? పౌలుని కూడా ద్వేషించింది. పౌలుని ఎన్ని మాటలు, ఎంత అన్యాయమైన మాటలు అన్నారో. ఆయన చేసినంత సేవ ఎవరు చేయలే. ఆయన అంత నమ్మకంగా, నిస్వార్థంగా సంఘం కోసం, ప్రభు కోసం ప్రాణాలని త్యాగం చేసే రీతిగా అనుదినం చచ్చిపోతానన్న భయంతో కూడా ప్రభుని సేవించినట్టుగా ఎవరు సేవించలా. కానీ ఆయననే ఎక్కువ మాటలు అన్నారు. అందువల్ల సంఘ చరిత్రలో ఇంత తీవ్రంగా పౌలులా ఎవరూ ఎదుర్కోలేదు హింసలు. కానీ పౌలు అనుభవాలు మనందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉండేటట్లు దేవుడు ఉత్తరాల ద్వారా పౌలు హింసలను గురించి, అలాంటి హింసల్లో పౌలు వాటిని ఎలా ఎదుర్కొన్నాడు, మనం కూడా మన మీదకి వచ్చే అన్యాయమైన నిందలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు నేర్పిస్తున్నాడు. తన మీదకి వచ్చినటువంటి నిందలు, క్రూరమైన దాడులు, వాటిలో పౌలు తన యథార్థతను, అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటూ ఈ పత్రికలో తన వ్యక్తిగత విషయాలు చాలా రాశాడు. కాబట్టి ఈ పత్రిక పౌలును అతి దగ్గరగా చూసేదైనా పౌలు ఒక్కడి గురించిందే కాదు. ఈ పత్రిక అనేకమైన దైవశాస్త్ర సత్యాలు, థియలాజికల్ ట్రూత్స్ని మనం ఈ పత్రికలో చూడవచ్చు. కొన్ని చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ పత్రికలో ఉన్నట్టు నూతన నిబంధన గురించిన వివరణ ఈ 2 కొరింథీ 3వ అధ్యాయం 6-18 వచనాల్లో నూతన నిబంధన ఎంత శ్రేష్టమైందో దాన్ని హెబ్రీ పత్రిక బయట ఇక్కడ ఒక్కచోటే ఈ విషయం ఎక్కువగా వ్రాసి ఉంది. అంతేకాదు 2 కొరింథీ 5వ అధ్యాయం 1-11 వచనాలలో విశ్వాసం మరణించిన తర్వాత ఏమవుతుందో వివరించాడు ఈ పత్రికలోనే పౌలు. అంతేకాదు
ద డాక్ట్రిన్ ఆఫ్ రెకన్సిలియేషన్ అంటే సమాధానపరచడం దేవుడు క్రీస్తునందు ఎలా చేశాడు అనేది 5వ అధ్యాయం 14 నుంచి 21 వరకు మనం చూస్తాం. ఇక 5:21లో 15 పదాలతో, గ్రీకు పదాలతో వ్రాయబడిన అతి క్లుప్తమైన, అతి లోతైన క్రీస్తు మనకు బదులుగా చేసిన ప్రాయశ్చిత్తాన్ని గురించి రాశాడు. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన లోతైన సిద్ధాంతపరమైన సత్యం. అంతేకాకుండా 8:9లో క్రీస్తుని గురించినటువంటి అమూల్యమైన వజ్రం లాంటి సత్యాన్ని పౌలు రాశాడు. మీరు మన ప్రభు అయిన యేసు కృపను, క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. క్రిస్టలాజికల్ ట్రూత్, ఇది వజ్రం లాంటిది. ఇలాంటి సిద్ధాంతపరమైన సత్యాలు మాత్రమే కాదు 2 కొరింథీ పత్రికలో ఉన్నది. అనుదిన క్రైస్తవ జీవితానికి హెచ్చరికలు కూడా ఉన్నాయి. 6వ అధ్యాయం 14 నుంచి 7వ అధ్యాయం 1వ వచనం వరకు విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, ప్రత్యేకంగా జీవించాలి అని నేర్పించాడు. 8-9 అధ్యాయాల్లో క్రొత్త నిబంధన అంతట్లో ఇవ్వడం గురించి అతి వివరంగా వ్రాసినది ఇక్కడే. 11వ అధ్యాయం 7 నుంచి 15 వరకు చూస్తే నిజ సేవకుల నుండి అబద్ధ బోధకులను ఎలా గుర్తుపట్టాలో హెచ్చరించాడు. అంతేకాకుండా 12వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల్లో తన పిల్లల జీవితాల్లో శ్రమలను దేవుడు ఎలా వాడతాడో రాసి ఉంది. అంటే కష్టాలను దేవుడు తన బిడ్డల జీవితాల్లో ఎలా వినియోగిస్తాడు, వారిని పరిపూర్ణులుగా చేయడానికి ఆ విషయాలు రాశాడు. ఈ ముగింపులో పరిశుద్ధపరచబడే ప్రక్రియలో అనేక ముఖ్య సంగతులు రాశాడు. అయితే కొంతమంది ఈ పత్రికను విమర్శిస్తూ మొదటి 9 అధ్యాయాలు ఒక పత్రిక, 10, 11, 12, 13 అధ్యాయాలు రెండో పత్రిక, రెండింటిని కలిపారు అన్నాడు. ఇంట్లో సమన్వయం లేదు అన్నారు. అలా అనడానికి కారణాలు లేవు. విమర్శించి పౌలును తక్కువ చేయడానికి చేసే ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం. ఇది ఒకే గ్రంథం, 2వ కొరింథీ పత్రిక. దీంట్లో రెండో అధ్యాయం 4వ వచనం చూస్తే మీరు ఒక విషయం చెప్పండి. కొరింథీ సంఘానికి పౌలు ఎన్ని ఉత్తరాలు రాశాడు? 4 రాశాడు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక రాయక ముందే పౌలు అంతకుముందే ఒక పత్రిక రాశాడు. 5వ అధ్యాయం 9వ వచనం, జారులతో సాంగత్యం చేయవద్దు నా పత్రికలు మీకు రాసి ఉంటిని. ఏది మొదటి పత్రికలో అంటున్నాడు, మీకు రాసి ఉంటిని అని. అంటే మొదటి కొరింథీ పత్రికకు ముందే మరొక పత్రిక రాశాడు. అది భద్రపరచబడలేదు. అది దేవుడు ఎందుకో బైబిల్లో ఉండడానికి ఇష్టపడలేదు. అయితే మొదటి పత్రిక రాశాడు. ఆ మధ్యలో రెండో పత్రిక రాసే ముందు ఇంకొక పత్రిక రాశాడు. అది కూడా భద్రపరచబడలేదు. దాని గురించి 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. 2 కొరింథీ 2:14, మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని. సివియర్ లెటర్ అంటారు దీన్ని, తీవ్రమైన ఉత్తరం. ఎంతో కన్నీటితో, నిండు శ్రమతో, మనోవేదనతో వ్రాసాడు. దుఃఖంతో
కన్నీటితో రాశాడు. ఆ పత్రిక అది కూడా భద్రపరచబడలేదు. సరే, మొదటి 2 వచనాలు మరోసారి చదువుతాను. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుని తిమోతియును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అకయ అంతటిన పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. పురాతన ఉత్తరాల్లో పద్ధతి ఏంటి అంటే, ఉత్తరం పంపే వ్యక్తి, రాసే వ్యక్తి తన పేరును ముందు ప్రస్తావిస్తాడు. ఫలానా అని నేను ఫలానా వారికి ఈ ఉత్తరం రాస్తున్నాను అని. అదే రీతిగా పౌలు తన పేరుతో ఉత్తరాన్ని మొదలుపెట్టాడు. పౌలు రాసిన ఉత్తరాలన్నిటిలో, పత్రికలన్నిటిలో 8 పత్రికల్లో రాసినట్టు పౌలు తాను యేసుక్రీస్తు అపోస్తలుడను అని ప్రకటించుకున్నాడు. ఉత్తరం ప్రారంభంలోనే 8 పత్రికల్లో, రోమా పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, మొదటి తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ మిగిలిన 8 ఉత్తరాలు రాసినట్టు ఈ ఉత్తరంలో కూడా తను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడను అని పరిచయం చేసుకున్నాడు. అలా వ్రాస్తూ తాను 5 ఉత్తరాల్లో దేవుని చిత్తం వలన అపోస్తలుడను అని, దేవుని చిత్తం వలన అని 5 పత్రికలు రాశాడు. మొదటి కొరింథీ, 2 కొరింథీ, ఎఫెసీ, కొలసీ, 2 తిమోతి. స్టార్టింగ్ ఏమంటున్నాడు? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును. సో తాను అపోస్తలుడని స్థాపిస్తూనే ఇది తనకు తాను నియమించుకున్న పొజిషన్ కాదు. అపోస్తలుడుగా తనకు తాను నియమించుకోలేదు. తను నియమించింది ఎవరు? దేవుడు తన చిత్తం వలన నియమించుకున్నాడు అని నొక్కి చెబుతున్నాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు పౌలుని అంటున్నారు అతడు అపోస్తలుడే కాడు అని. కాబట్టి పౌలు ఏమనాల్సి వచ్చింది? నేను దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడను అని. ఇది దేవుని చిత్తం, తన సొంత ప్రయత్నం, తన సొంత అభిలాష కాదు అనేది రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తం వలన అపోస్తలుడిగా చేయబడి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి పౌలు రాసిన రచనలను ప్రశ్నించడం దేవుని సత్యాన్ని ప్రశ్నించడమే. నాతో అన్నారు కొంతమంది, పౌలు స్త్రీ ద్వేషి అండి, అందుకే స్త్రీలు ప్రసంగించకూడదని అన్నాడు. నాకు అందుకే పౌలు అంటే ఇష్టం ఉండదండి అన్నారు నాతో కొంతమంది. అలాగా? అయితే పౌలు సొంత మాటలు కాదే రాసింది. నీకు పౌలు అంటే ఇష్టం లేకపోతే పౌలుతో ఆ మాటలు వ్రాయించిన దేవుడు అంటే నీకు ఇష్టం లేదన్నమాట. పౌలు దేవుని చిత్తం వల్ల అపోస్తలుడు, ఆయన రాసినవి కాదని అంటాం దేవుని సత్యాన్ని నిరాకరించడమే అవుతుంది. ఎందుకంటే తాను దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు అయ్యాడు. సో ఉత్తరం రాస్తూ తనతో ఉండేటువంటి తిమోతిని కూడా గ్రీటింగ్స్ చెప్పడానికి, శుభాలు తెలియజేయడానికి తన పేరు కూడా ప్రస్తావించాడు. ఎందుకు? తిమోతి తనతో ఈ పత్రిక రాసేటప్పుడు ఉన్నాడు కాబట్టి, కొరింథీ సంఘానికి తిమోతి తెలుసు కాబట్టి, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన సహోదరుడైన తిమోతి కొరింథీలో దేవుని సంఘానికి అకేంద్ర ప్రజలందరికీ శుభమని చెప్పి వ్రాయునది అని స్టార్ట్ చేశాడు. తిమోతి ఎవరు అని అంటే, ఇక్కడ అంటున్నాడు మన సహోదరుడైన తిమోతి అని. తిమోతి పౌలుకు ప్రియ సహోదరుడు. అసలు సొంత ఊరు తిమోతిది లుస్త్రా, ఏషియా మైనర్లో ఒక పట్టణం. ప్రస్తుతం ఏషియా మైనర్ని టర్కీ అంటారు. ఈ టర్కీలో ఉండేటువంటి లుస్త్రా అనేటువంటి ఊరికి చెందినటువంటి వాడు తిమోతి. తిమోతి తల్లి అవ్వ కూడా భక్తిగల యూదులు, తండ్రి మాత్రం అన్యుడైన గ్రీసు దేశస్థుడు. అపోస్తలుల కార్యాలు 16:1 మనం చూస్తాం.
కానీ పౌలుకు ఆత్మీయ కుమారుడు. తిమోతి అంటే పౌలుకు చాలా ఇష్టం. ఎందుకంటే తన 2వ మిషనరీ జర్నీలో తనతో పాటు ఏకీభవించాడు. తిమోతి చాలా నమ్మకస్తుడైన, యోగ్యుడైన సేవకుడిగా రుజువు చేయబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరుడు అంటాడు, ప్రియ కుమారుడు అంటాడు తిమోతిని. బైబిల్లో ఈ తిమోతికి పౌలు రాసిన 2 ఉత్తరాలు ఉన్నాయి. అంతేకాకుండా 8 ఉత్తరాల్లో పౌలు తిమోతి పేరు ప్రస్తావించాడు. అంటే పౌలుకు తిమోతి ఎంత ప్రియుడో సంఘాలకు తెలియజేస్తూ ఉన్నాడు. పౌలును పోలి నడిచిన నమ్మకస్తుడు తిమోతి. అందుకే పౌలు తన ప్రతినిధిగా ఆయా సంఘాలకు తిమోతిని పంపించాడు. ముఖ్యమైన పనులకు మీరు ఎవరిని పంపిస్తారు? నమ్మకమైన వారిని పంపిస్తారు. నమ్మకమైన వాళ్ళలో కూడా మీకు అతి సన్నిహితంగా ఉండే, మీరు ప్రేమించే వ్యక్తులను ముఖ్యమైన పనులకు పంపిస్తారు. అలా పౌలు ఆయా సంఘాలకు తిమోతిని పంపించాడు. మాసిదోనియా సంఘానికి పంపించాడు అపోస్తలుల కార్యాలు 19:20 ప్రకారం. ఫిలిప్పీ సంఘానికి పంపించాడు, ఫిలిప్పీ 2:19-24 ప్రకారం. తెస్సలోనిక సంఘానికి పంపించాడు, 1 తెస్సలోనిక 3:2 ప్రకారం. ఎఫెసీ సంఘానికి పంపించాడు. కొరింథీ సంఘానికి పౌలు తిమోతిని పంపించాడు. ప్రతి పత్రికలో రాసినట్టుగానే అలవాటుగా కొరింథీ సంఘానికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికే కాకుండా కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయ అంతటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. సో ఈ ఉత్తరం కొరింథీ సంఘానికి, అకయ అంటే ఆ ప్రాంతం అంతటికి, అకయ అనే ఒక రకమైన ప్రావిన్స్, ఒక జిల్లా అనుకుందాం. అలాంటి దాంట్లో కొరింథీ అనేది ఒక పట్టణం. కాబట్టి అకయ్యలో ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది అన్నాడు. సో ఉత్తరం ఎవరికి రాశాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అకయ్య అంతటా ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి ఈ పత్రిక రాశాడు. దేవుని సంఘం అంటే అర్థం, అపోస్తలుల కార్యాలు 28 ప్రకారం సంఘం అంటే నిర్వచనం చూడండి. అపోస్తలులు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటున్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఇప్పుడు త్రిత్వంలో స్వరక్తం ఇచ్చింది ఎవరు? తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? కుమారుడు కదా. ఈ కుమారుడిని పౌలు ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చాడు అంటున్నాడు. సో యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? దేవుడు అంటున్నాడు. ఒక్కొక్కసారి అనాలోచనగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, తండ్రి నా కోసం ప్రాణం పెట్టావు, నీకు స్తోత్రం అంటూ ఉంటారు. తండ్రి మన కోసం ప్రాణం పెట్టలా. తండ్రి కుమారుని పంపించాడు, కుమారుడు మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి అనాలోచనగా కాకుండా వాక్యానుసారంగా ప్రార్థించినా, స్తుతించినా, ప్రకటించినా సత్యాన్ని అనుసరించి మనం ప్రకటించాలి. తండ్రి నీకు స్తోత్రాలు, నా కోసం ప్రాణం పెట్టావు అనకూడదు. దేవా నా కోసం ప్రాణం పెట్టావు అనొచ్చు. ఎందుకు? కుమారుడు దేవుడు కాబట్టి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు తన సంఘాన్ని. కాబట్టి దేవుని సంఘం అంటే అర్థం, దేవుడైన యేసుక్రీస్తు తన రక్తాన్ని సిలువలో చిందించి ఆ వెల ఇచ్చి కొన్నాడు.
బానిసలమైన మనల్ని, పాపానికి, శిక్షకు, ఉగ్రతకు బానిసలమైన మనల్ని మనం విడిపించుకోలేని మనల్ని ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. తన సొత్తుగా, తన రాజ్యంగా చేసుకున్నాడు. కాబట్టి సంఘం అంటే కులాన్ని బట్టి వచ్చింది కాదు, లేకపోతే మతాన్ని బట్టి వచ్చింది కాదు, నలుగురు పోగైతే వచ్చేసేది కాదు. సంఘం అంటే రక్షింపబడిన విశ్వాసుల సమూహం. సంఘం అంటే ఈ పేరును చాలా చోట్ల వాడుకుంటారు. రిక్షా కార్మికుల సంఘం, లేకపోతే ఆటో డ్రైవర్ల సంఘం. అక్కడ సంఘం అనే పదాన్ని వాడేస్తున్నారు గుంపు కోసం, సామూహికంగా ఉండే ఒక సమూహం కోసం వాడేస్తున్నారు. కానీ వాక్యానుసారమైనటువంటి నిర్వచనం ఏంటంటే, సంఘం అని అంటే యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి, శుద్ధి చేయబడి, తన సొత్తుగా విమోచింపబడి, కొనబడి, ఆయన బిడ్డలుగా చేయబడిన వారు అన్నమాట. వారిని ఏమంటారు? దేవుని సంఘం. దీనికి చక్కని వివరణ ఇస్తూ ఉన్నట్టు, కొరింథీయులున్న దేవుని సంఘమునకును అకయనంతటనున్న దేవుని సంఘమునకు అనొచ్చు. కానీ దేవుని సంఘం అంటే ఎవరితో కూడిందో వివరిస్తూ మరొక పర్యాయ పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఏమని? పరిశుద్ధులందరికీ అంటున్నాడు. కాబట్టి దేవుని సంఘంలో ఉండేది ఎవరు? పరిశుద్ధపరచబడిన వారు అన్నమాట. అంటే మారు మనసు ద్వారా దేవుని వైపు తిరిగి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి పాపా నుండి పవిత్రులుగా చేయబడినటువంటి వారు అన్నమాట. కాబట్టి నిజ విశ్వాసులు అంటే ఎవరు? మందిరానికి వచ్చి వెళ్తుండేవాళ్ళు కాదు, ఏదో కానుకపెట్టలో 10 రూపాయలు వేసినటువంటి వాళ్ళు కాదు. నిజమైన సంఘం అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విగ్రహ పూజలను, పాపాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు విశ్వాసంతో తిరిగి రక్షింపబడినటువంటి వాళ్ళే దేవుని సంఘం. పరిశుద్ధపరచబడిన వాళ్ళే దేవుని సంఘం. ఇంకా అపవిత్రతలో, అజ్ఞానంలో, చీకట్లో దేవునికి దూరంగా ఉంటూ అభిమానం కనుపరిచే వాళ్ళు కాదు దేవుని సంఘం అంటే. పరిశుద్ధపరచబడినటువంటి వారు. వచ్చిన మీ అందరిలో మీరు పరిశుద్ధపరచబడిన వారు అయితేనే మీరు సంఘం. కొరింథీయులోనున్న దేవుని సంఘమునకును అకయనంతటున్న పరిశుద్ధులందరికీ శుభం అని చెప్పి రాయినది. దేవుని సంఘానికి శుభం, పరిశుద్ధులందరికీ శుభం. ఎందుకు? అన్ని జనుల నుంచి కొనబడ్డాం. అసలు ఈ మాటలు భలే ఉంటాయి. చూడండి, 1 పేతురు 2:10 అంటున్నాడు, లేదా 9:10 చదువుతాను చూడండి. 1 పేతురు 2:9-10. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అంటున్నాడు. ఇలాంటి దేవుని సంఘానికి, పరిశుద్ధపరచబడిన వారికి ఏంటి? శుభం, మేలు, ఆశీర్వాదం, క్షేమం, ఆత్మీయ క్షేమం, శుభం కలుగునుగాక. రెండవ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఈ శుభాన్ని ఇంకా వివరిస్తూ, తాను ప్రేమించే సంఘానికి ఏది కలగాలని తాను అతి ఎక్కువగా ఆశిస్తున్నాడో ఆ పదాలు దేవుడి ద్వారా మీకు కలగాలి అని వాడుతూ ఉన్నాడు. మీరెవరు నన్ను ప్రేమిస్తే వారి పట్ల అత్యధిక మేలు మీరు కోరేది మీ మాటల్లో వ్యక్తం చేస్తారు. నువ్వు ఇలా ఉండాలని కోరుతున్నాను, నీకు ఇలా కలగాలని నేను ఆశిస్తున్నాను అంటాం.
ఆ రీతిగా పౌలు మీకు శుభమని చెప్పి రాస్తున్నానని చెబుతూ దేవుని నుండి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కలగవలసిన అతి గొప్ప మేళ్ళు ఇవి, నేను ఆశించేవి, ప్రార్థించేది, దేవుడిచ్చేవి అని 2 విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటేంటి? కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటున్నాడు. సమాధానం అనే పదానికి మరొక పర్యాయ పదం శాంతి అని చెప్పుకోవచ్చు. కృప, శాంతి, ఇవి 2 క్రీస్తు సువార్తలోని 2 గొప్ప మాటలు. ఏంటేంటి? కృప, సమాధానం లేదా శాంతి. ఈ మాటలు సువార్తలోనే, క్రీస్తు సువార్తలోనే 2 గొప్ప మాటలు. క్రొత్త నిబంధనలో ప్రతి లేఖలో కూడా పౌలు వందనాలు చెప్పడానికి ఈ మాటలనే ఉపయోగించాడు. పౌలుకు కృప అంటే చాలా ఇష్టం. ఎందుకు? ఒకప్పుడు దోషకుడు, హింసకుడు, హానికరుడు. దేవుడు కృపచేత తనను రక్షించుకున్నాడు. నిజానికి ఏం చేయాలి చెప్పండి? సంఘాన్ని హింసించినందుకు నిత్యము నరకంలో పడేయాలి. అలాంటిది క్షమించి రక్షించడం తక్కువ అన్నట్టు మిగతా శిష్యులందరికంటే కూడా ఎక్కువ పరిచయం చేసేటట్టు నమ్మకస్తునిగా దేవుడు ఎంచుకుని వాడుకోవడం తన్మయానికి గురి చేసింది తను. అందుకే ఎక్కువ శాతం పౌలు కృప 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 అంటూనే ఉంటాడు. 1 కొరింథీ 15:10 ఏమన్నాడు? నేనేమై ఉన్నాను? అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేను మిగిలిన వారి కంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నా ఎందుకు పనిచేస్తున్న దేవుని కృపయే అన్నాడు. సో పత్రికల్లో కూడా దాదాపు ప్రతి పత్రికలో తాను శుభమని చెప్పి వ్రాస్తూ తాను శుభవచనాలు పలికింది. కృపా సమాధానాలు మీకు కలుగునుగాక అన్నాడు. వీటి విలువ మీకు తెలిస్తే ఆ మాటలను అభినందిస్తారు. ఆ మాటల వెనకాల ఉండే పౌలు ఉద్దేశాన్ని గుర్తిస్తే మీరు కూడా ఇతరులకు ఇవే గొప్ప శుభాలుగా పలుకుతారు. నిజానికి కృప లేదా అనుగ్రహం, దానివల్లే పాపులమైన మనకు పాప విముక్తి, రక్షణ కలిగేది. దేవుని ఉగ్రత నుంచి భద్రంగా మనను ఉంచేది. ఈ కృపే పవిత్రంగా జీవించడానికి అవసరమైనవన్నీ ఉచితంగా మనకు ఇస్తూ ఉండేది. ఈ కృపే ఇతరులకు ప్రయోజనకరంగా భక్తిభావంతో జీవించడానికి అవసరమైన వాటన్నిటిని మనకు ఇచ్చేది. కృప ద్వారానే మనకు ప్రతి మేలు కలిగేది. మన అర్హతలను బట్టి కాదు, మనం చేసిన ఉపవాసాలను బట్టి కాదు, మనం చేసేటువంటి సత్క్రియలను బట్టి కాదు మనం దేవుని దగ్గర మేలు పొందేది. కేవలం కృపే. మొదటి నుంచి ఆఖరి వరకు కృప ద్వారానే మనం మేలు పొందుతాం. శాశ్వతమైన అతి గొప్ప రక్షణ భాగ్యం దగ్గర నుండి అనుదినం మనం పొందేటువంటి చిన్న చిన్న ఉపకారాల వరకు కూడా కేవలం కృప వల్లే పొందుతున్నాం. కాబట్టి మన మేళ్ళన్నిటికీ మూలాధారం ఏం చెప్పండి? దేవుని కృప. దేవుడు కృపగలవాడు కాబట్టి మనల్ని క్షమించాడు, శిక్షించవలసింది. దేవుడు కృపగలవాడు కాబట్టి అయోగ్యులమైన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు, అపాత్రులమైన మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు. దేవుడు కృపగలవాడు కాబట్టి మన అవిధేయత చూపిస్తూ పడుతూ లేస్తూ మనల్ని సహిస్తూ ఉన్నాడు. దేవుడు కృపగలవాడు కాబట్టి మన ప్రార్థనలకు జవాబు అనుగ్రహించి ఎవరన్నా అడిగితే అప్పిస్తారు, కానీ ఈయన ఈవులు ఇస్తూ ఉన్నాడు ఉచితంగా. నువ్వు పొందిందంతా ఉచితంగా కాదా? నువ్వు చేసిన అప్పుకును దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిన దానికి నీ తేడా గమనించు. కృప వల్లే మనం పొందిన ప్రతి మేలు. కాబట్టి పౌలు అంటున్నాడు, మీకు కృప సమాధానములు కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ కృప గురించి పౌలు వర్ణిస్తూ అంటున్నాడు.
మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. 5లో కూడా అంటున్నాడు, మీరు 3వ వచనంలోనేమో మనం దైవోగ్రతకు స్వభావ సిద్ధంగా పాత్రులమై ఉన్నాం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నాడు. మనం రక్షింపబడితే దానికి కారణం దేవుని కృపే. కృప అంటే ఏంటి అర్థం? అనర్హులను అర్హులుగా చేయడు దేవుడు. మనం ఎప్పటికీ అర్హులం కాలేం. అర్హులమైతే అని చూపించేది కృప అవదు. ఎప్పుడైతే మనం కృపకు అర్హులం అనుకుంటామో అది కృప అవదు. కృప అంటేనే అనర్హులకు చూపించే దయ. కృప అంటే ఏంటి? ప్రేమింపబడ్డానికి అపాత్రులను లేదా ప్రేమకు అయోగ్యుల పట్ల దయను చూపించడం, ఇది కృప అంటే. అనర్హులను ప్రేమించడమే కృప. ఆ రీతిగానే దేవుడు మనకి సమస్త మేలు అనుగ్రహించాడు. అంతేకాదు, ఏమేం కావాలి అని బిడ్డలకు, ఏమేం దేవుని దగ్గర నుంచి రావాలి అని అంటున్నాడు? కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు. సమాధానం, శాంతి అంటే హృదయంలో నెమ్మది, మనశ్శాంతి అని అర్థం. ఈ హృదయంలో శాంతి, మనశ్శాంతి, నిమ్మలం, నిబ్బరం, శాంతి సమాధానాలుగా పిలువబడే ఈ నెమ్మది క్రీస్తే ఇస్తాడు. ఎవరిస్తారు? క్రీస్తే ఇస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చూడండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నారు. మీకు విశ్రాంతి, మీ ప్రాణాలకు నెమ్మది ఇస్తాను. నా యొద్దకు రండి, నా కాడి మీ యొద్ద ఎత్తుకుని నేర్చుకోండి అన్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను 14:27 అన్నాడు, శాంతి లేదా కింద సమాధానం అని రాసి ఉంది, మీకు అనుగ్రహించి వెళ్ళిచ్చున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. 16:33 అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను అని. కాబట్టి శాంతి, సమాధానం, మనశ్శాంతి, నెమ్మది ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అన్నాడు. లోకం ఇచ్చే శాంతి ఏంటి? అన్నీ బాగుంటే శాంతిగా ఉంటారు, ఎక్కడ తేడా ఉన్నా అశాంతే. కానీ ప్రభు ఇచ్చే శాంతి ఎలాంటిదంటే, ఆయన ఆ మాటలు అనడానికి, ఆ మాటలు అన్న కొన్ని గంటల్లోనే సిలువేయబడబోతూ ఉన్నాడు. ఆయనకి అంత తెలుసు. మరణపు అంచుల దగ్గర శాంతిగా ఉన్నాడు ఆయన. తను తాను అప్పగించుకున్నాడు. మీరు ఎవరి కోసం వచ్చారని అడిగాడు బంట్రోతుల్ని. నేనే ఆయన అప్పగించుకున్నాడు. ఎంత శాంతి! అలాంటి లోతైన అంతరంగంలో చెక్కు చెదరని శాంతిని ప్రభు ఇస్తాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. లోకం ఇచ్చే శాంతి పరిస్థితుల మీద ఆధారపడిన శాంతి. ఉదాహరణకు, పొలం ఒక 40 ఎకరాలు పండుతుంది అనుకుంటే, 40 బస్తాలు పండుతుంది అనుకుంటే 50 బస్తాలు పండేసింది. నీ సంతోషం, నీ శాంతి, నీ నెమ్మది, నీకు ఉండే ఆనందం మామూలుగా ఉండదు. చాలా ఆనందంగా ఉంటావు. కానీ మొత్తం తడిచిపోయి పాడైపోయినాయి.
అప్పుడే శాంతి అంతా ఆవిరైపోయింది. సో పరిస్థితులను బట్టి ఉంటుంది లోకం ఇచ్చే శాంతి. మంచి భోజనం చేసావు, అబ్బా అనుకున్నావు, సాయంత్రానికి పట్టుకున్నాయి. ఇది లోకం ఇచ్చే శాంతి. కాబట్టి గమనించండి, లోకం ప్రభు ఇచ్చే శాంతిని మనకి ఇవ్వలేదు. ఇంకో సంగతి చూడండి, లోకం ఇవ్వగలిగిందే లోకం తీసేసుకోగలదు. లోకం ఇవ్వలేనిది ప్రభు ఇవ్వగలడు. ప్రభు ఇచ్చే శాంతిని లోకం తీసేసుకోలేదు. ఎందుకు? లోకం తీసేసుకోగలిగింది అది ఇవ్వగలిగిన శాంతిని మాత్రమే. మంచి చీర కట్టుకుని అసలు ఈ మోడల్ ఊళ్ళో ఎవరు కట్టలేదన్నట్టు గిరగిర తిరిగి చాలాసేపు చూసుకుని తెగ ఆనందపడుతున్నటువంటి స్త్రీ పక్క గదిలో ఫోన్ గుర్ర రింగ్ అవుతుంటే వెళ్దామని త్వరగా వెళ్ళబోయేటికి డోర్ హ్యాండిల్ పట్టుకుని పర్రమంది. అయిపోయి ఈ సంతోషం, ఈ ఆనందం అంతా ఎగిరిపోయా, మాకు మాడిపోయింది. లోకం ఇచ్చే శాంతి లోకం తీసేసుకోగలదు. కానీ ప్రభు అన్నాడు, లోకం ఇచ్చినట్టుగా మీకు ఇవ్వట్లేదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఆయన ఇచ్చే శాంతి పరిస్థితులు ఎలా ఉన్నా సరే చెక్కు చెదరని శాంతి. మరి కష్టాలు రావా? ఆయన ఇచ్చిన శాంతిని పొందిన వారికి వస్తాయి. కానీ ఇది ఎలా ఉంటుందో తెలుసా? ప్రభు ఇచ్చే శాంతి సముద్రం పై భాగాన మీకు ఎప్పుడు అలలు వస్తూనే ఉంటాయి, ఎగసి పడుతూనే ఉంటాయి. సముద్రం గట్టుకెళ్ళి చూడండి, క్షణం కూడా ప్రశాంతంగా ఉండదు. శబ్దం ఓరున వస్తూనే ఉంటుంది, అలలు వస్తూ ఉంటాయి, మళ్ళా వెనక్కి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ ఇంకొక అల వస్తూ ఉంటుంది. సముద్రం ఉపరితలం మీద కెరటాలు వస్తూనే ఉంటాయి, ఎగసి పడుతూనే ఉంటాయి. కానీ సముద్రపు అడుగు భాగాన నిశ్చలంగా ఉంటాయి. గట్టు దగ్గర మురుకుండొచ్చేమో ఇసుక ఇదంతా దీనివల్ల, కానీ అడుగు భాగాన స్వచ్ఛంగా ఉంటాయి, నిర్మలంగా ఉంటాయి, నిశ్చలంగా ఉంటాయి, కదలవు అసలు, ఏ అలజడి ఉండదు. విశ్వాసికి బాహ్యంగా కష్టాలు, సమస్యలు, హింసలు, అవమానాలు వస్తాయేమో, కానీ అంతరంగంలో నా పాపాలు క్షమింపబడ్డాయి, నేను నిజదేవుని తెలుసుకున్నాను, నాకు మరణం వచ్చినా ఇక్కడ కళ్ళు మూస్తాను, ప్రభు ఒడిలో కళ్ళు తెరుస్తా. ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్, నా ప్రాణంతో అంతా సజావుగా ఉంది. ఇలాంటి చెక్కు చెదరని బాహ్య పరిస్థితులు కదల్చలేనంత శాంతి యేసుక్రీస్తు ఇచ్చేది. భార్య భర్తలను ఇద్దరిని చెరొక స్తంభానికి కట్టేసి వాళ్ళ కళ్ళెదుటే వాళ్ళ నోటితోనే బెదిరించి చెప్పించి వాళ్ళు దాచుకున్నవన్నీ దోచుకెళ్ళిపోయారంట దొంగలు. వాళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళ కేకలకి వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళు కట్ల ఇప్పారు. భర్త అంటాడట, ఏంటి వాళ్ళు తీసుకెళ్ళింది, మనం రేపు ఎలాగో వదిలేయాల్సిందాన్ని కాస్త ముందు తీసుకెళ్ళారు. సూర్యుడు ఉదయించకుండా చేయగలరా మన మీద? సర్టిఫికెట్లు పట్టుకెళ్ళగలిగారు, జ్ఞానాన్ని దొంగిలించగలరా? వస్తువులను పట్టుకెళ్ళగలిగారు, దేవుడు మనల్ని ప్రేమించకుండా అడ్డుకోగలరా? చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత నిమ్మలం, ఎంత శాంతి. నీరో చక్రవర్తి ప్రభు నమ్ముకున్నట్టు వారిని హింసిస్తూ సింహాలకు ఆహారంగా వేస్తూ ఉంటే చక్రవర్తి లోపలికి వచ్చి, ఏంటి అసలు వీళ్ళకి ఎంత తెగింపేంటి, ఎందుకు ఒక ఆయన కోసం వీళ్ళు ఇంతలా చచ్చిపోవడానికి తెగిస్తున్నారని చెప్పి చూస్తానికి వస్తే సగం సగం చీల్చేసిన శరీరాలు ఉన్నటువంటి ముఖాలు నవ్వుతూ ఉన్నాయంట. బెత్తరపోయాడంట, ఏంటి ఇది సాధ్యమా అని. ప్రభు కోసం చంపబడుతూ కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా చంపబడ్డారు. ఏంటి ఆ శాంతి? పాపాలు క్షమింపబడ్డాయి, నిజదేవుని తెలుసుకున్నాను, దేవునితో నాకుండే వైరం విరుద్ధం పోయింది, నేను ఇప్పుడు దేవుని బిడ్డను. ఈ బంధాన్ని బట్టి వచ్చేది. కాబట్టి శాంతి దేవునితో సరైన సంబంధం కలగడం మూలాన్న వచ్చే ఫలితం ఇది. అసలు నిజానికి సమాధానం అంటేనే అర్థం అంతకుముందు గొడవ ఉందన్నమాట. వాళ్ళిద్దరు సమాధానం పడ్డారండి అంటే అర్థం ఏంటి? అంతకుముందు గొడవ పడ్డారన్నమాట. సో మనిషి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడో
దేవునితో సంబంధం కోల్పోయాడు. అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవునికి దూరం అయ్యాం. ఆదాము హవ్వలు పాపం చేసి దాక్కున్నారు చెట్ల చాటున. నిజానికి అంజూరు పాకులతో కచ్చడాలు చేసుకున్నా వాళ్ళ సిగ్గు బాహ్యమైంది కాదు, నిజానికి సిగ్గు. ప్రభు దగ్గరకు రాలేకపోయారు. కాబట్టి పాపాన్ని బట్టి ఏమైంది అంటే మనిషికి 4 సంబంధాలు ఉంటాయండి. పాపాన్ని బట్టి 4 విషయాల్లో కూడా మనిషి దూరం అయిపోయాడు. మొదటిది, సృష్టికర్త అయిన దేవునితో సంబంధం మనిషికి. ఆయన సృష్టించినప్పుడు ఆదాము హవ్వలతో దేవుడు చల్లని పూట వారితో దేవునితో సమాధానంగా సహవాసం చేసేవారు. వారు పాపాన్ని బట్టి ఎడబాటు వచ్చేసింది. అంతేకాదు, మనిషికి ఇతరులతో కూడా సంబంధం అవసరం. మనిషి ఒంటరిగా బ్రతకలేడు. ఎప్పుడైతే హవ్వను చేసి ఆదాము దగ్గర తెచ్చాడో, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో నా మాంసం అని చెప్పి ప్రేమ కావ్యాన్ని, లవ్ పోయమ్ని పలికాడు ఆదాము. అయితే ఎప్పుడైతే పాపం చేశారో ఇద్దరు, వెంటనే దేవుడు వచ్చి నువ్వు తినవద్దని తిన్న పండు తిన్నావా అని అంటే ఏమంటున్నాడు? నాతో ఉండుటకు నువ్విచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. నా మాంసంలో మాంసం, నా రక్తంలో రక్తం అన్న అతను ఏమంటున్నాడు? ఎముకలో ఎముక అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నాతో ఉండడానికి నువ్విచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. ఎడబాటు వచ్చేసింది. సో పాపాన్ని బట్టి మనం దేవునికి దూరం అవడమే కాదు, ఇతరులకు కూడా దూరం అవుతాం. స్వార్థంతో, కక్ష విభేదాలతో, ప్రతీకార ఇచ్చతో, కయ్యను హేబెల్ని చంపినట్టు ఇలా ద్వేషంతో నింపబడతాం, అసూయతో ఉంటాం, తోటి మనిషి అంటే పడదన్నమాట. అంతేకాదు, మనతో మనకే విరోధం కలుగుతుంది. అందుకే మనమంటే మనకి ఇష్టం ఉండదు. మనల్ని మనం క్షమించుకోలేం. మన నుంచి మనమే పారిపోతున్నామా అన్నట్టు ఉంటాం. అంతేకాదు, ప్రకృతిని ఏలమని దేవుడు నియమించాడు. ఆదాము హవ్వల్ని ఏదైనా తోటలో పెట్టాడు. కానీ ఎప్పుడైతే పాపం జరిగిందో అప్పటి నుండి ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు పెరుగుతున్నాయి. చెమటోడ్చి సేద్యం చేస్తే తప్ప మనకు కావలసిన ఆహారం దానికి అదే మొలవదు. అందుకని ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ. అయితే యేసుక్రీస్తునందు దేవుడు మనల్ని ఆయన రక్తం చేత సమాధానపరుచుకున్నాడు. కాబట్టి ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సంబంధం తిరిగి నెలకొల్పబడింది. ఇదే విశ్వాసం ద్వారా కలిగే, కృప ద్వారా కలిగే గొప్ప మేలు, శాంతి, సమాధానం. అంతకుముందు దేవుడు అంటే పారిపోయే వాళ్ళం, దేవుడి నుంచి దూరంగా తిరుగుబాటు చేసి ఉగ్రతకు గురైనటువంటి వాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన బిడ్డలుగా సమాధాన స్థితిలోనికి వచ్చాం. ఎప్పుడైతే దేవునితో సమాధానం కలిగిందో శత్రువులను కూడా క్షమించగలిగే ఇతరుల పట్ల సమాధానం సాధ్యమైంది. మన పాపాలను ఆయన క్షమించాడు కాబట్టి మనల్ని మనం క్షమించుకోగలుగుతున్నాం. మనతో మనకు అంతరంగంలో శాంతి, ఐక్యత కలిగింది. రేపు ప్రభు వచ్చినప్పుడు నూతన సృష్టిని, నూతన ఆకాశాన్ని ఆయన కలుగు చేయడం ద్వారా, ఈ సృష్టిని విమోచించడం ద్వారా మరి తిరిగి సింహం, గొర్రెపిల్ల కలిసి గడ్డి మేసే, ఏ హాని లేని, పసిబాలుడు మిడినాగుతో ఆటలాడుకునే ప్రకృతితో కూడా సమాధానం తిరిగి నెలకొల్పబడుతుంది. ఇదంతా కృప వల్ల ప్రతిఫలంగా కలుగుతుంది శాంతి, సమాధానం. కృప మూలం, శాంతి ప్రతిఫలం. కాబట్టి మనం దేవుణ్ణి అతిగా స్తుతించవలసింది ఈ 2 సంగతులను బట్టి. ఏంటి చెప్పండి? కృప, సమాధానాలు. పౌలు కొరింథీ సంఘానికి కోరేది మీకు వెండి బంగారాలు కలుగునుగాక అంటలేదు. మీకు లాటరీలు తగిలి మీకు కోట్లు వచ్చేసిన గాక అని అంటలా. దుర్బోధకులు చెప్పేది ఏంటి? మీ పర్సులో 500 ఉంటే డబుల్ అయిపోతాయంట. ఈ మౌళిగాళ్ళు వీళ్ళు. ఆవిడ అకౌంట్ నంబర్ చెప్తాడు, మీ నంబరు, మీ అకౌంట్లో డబ్బులు పడిపోతే చూడండి అంటాడు. తిరుపతి వెళ్ళేది ఆ దేవత మీద, దేవతకు ఉండే 2 భార్యల మీద అభిమానంతో కాదు వెళ్ళేది.
కోరికలు తీరడానికి వెళ్తారు. అలాగే ఇక్కడ కూడా చాలామంది దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నారు? తాత్కాలిక ఉపకారాల కోసం వాడుకుంటున్నారు. పౌలు మీకు వెండి బంగారాలు కలుగును గాక అంటలేదు, ఎందుకంటే అవి నశిస్తాయని పౌలుకు తెలుసు. తాను కోరింది పరలోకానికి ఈ ప్రక్క మనకు అవసరమైంది. అన్ని మేళ్ళు పొందడానికి పాపులకు కారణమైంది కృప. ఈ కృపే సువార్తలో మొదటి మాట ఆఖరి మాట కూడా శాంతి క్రీస్తు ఆత్మలో ముగించిన కృపాకార్యం. దేవుడు కృప వల్ల మనకు సమాధానాన్ని క్రీస్తులో అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధపరిచాడు, దేవుని సంఘంగా చేసుకున్నాడు. అలాంటి మనందరికీ శుభం కలుగును గాక. ప్రభువా మీకు స్తోత్రాలు. పాపులం, పాతులం, మీ ఉగ్రతకి అర్హులం. మమ్మల్ని ప్రేమించి మీ కృపచేత అనర్హులమైన మమ్మల్ని రక్షించారు. మీతో, ఇతరులతో, మాకు అలాగే ప్రకృతితో సమాధానాన్ని సాధ్యం చేశారు. మీకు స్తోత్రాలు. కృపగల దేవా, మీ సంఘంగా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ స్వరక్తం ఇచ్చి కొని కడిగారు. మీకు స్తోత్రాలు. మాకు శుభం. ఎంత ధన్యులం. మిమ్మల్ని ఏమని స్తుతించాలి? మీకు చెందవలసిన మహిమ, ఈ స్త్రీలో చేసిన కార్యానికి తగిన ప్రతిఫలం మీకు కలుగును గాక. మిమ్మల్ని మహింపరుస్తూ, మిమ్మల్ని సంతోషపెడుతూ, మీ వాక్యాన్ని బట్టి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటూ, మీ కృపలో ఆనందించేవారుగా, మీ కృప ఎందు నమ్మికించేవారుగా మమ్మల్ని చేయవలసిందని మీ బలలో పాలు పొందే ముందు మరొకసారి మేము మీతో సరిపడి, సమాధానపడి, మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందేవారిగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగుండండి. ప్రభు బాల కొరకు సిద్ధపడండి.